అయ్యయ్యో, మీరెట్టెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. మా కోడల్ని పిలుస్తానమ్మా. ఇప్పుడు గౌరీ నన్ను చూసిందంటే ఏం కొంపలు మునుగుతాయో. ఏమండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మన రేఖ కనిపించిందా? మా అమ్మ నాన్నలు గుడికి వెళ్తే అక్కడ వాళ్ళకి పరిచయం అయింది. ఎంతకాలం బతికుండాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? అంతా ఆ దేవతే చూసుకుంటుంది. ఈరోజు మనం పూజ చేస్తున్నప్పుడు ఇద్దరు ముసలివాళ్ళొచ్చారు. వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా, వాళ్లే శివకుమార్ అమ్మా నాన్న. ఎవరికైతే కనిపించకూడదని దూరంగా ఉంటున్నానో పదే పదే వాళ్లకే కనిపిస్తున్నాను. నువ్వు కాదు అన్నా, ఆ దేవత ఆలోచన మరోలా ఉందేమో. అవును రేఖ, నువ్వు తనకు దూరంగా ఉండాలి అనుకున్నా తనతో కలిసి ఉండాలి అని ఆ దేవత కోరికేమో. నేను తనతో కలిసి బతకాలి అనుకునే మనిషిని అయితే ఇలా అందర్నీ వదిలేసి బయటికి రాను. ఇలా వచ్చాను అంటేనే మా ఇద్దరికీ కలిసి బతికే అవకాశం లేదు అని. అయినా తెలిసి తెలిసి గౌరీ జీవితాన్ని నాశనం చేయను. రఘుకి దూరంగానే ఉండాలి. మరైతే ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? నువ్వు మీ అమ్మా నాన్నల్ని ఎందుకు కలిశావు? వాళ్ళ కూతురిగా బతకడానికా? కాదు కదా. దగ్గరగా ఉన్నా చాలా దూరంగా బతకడం లేదు. ఇది అంతే. నా జీవితం వేరు, నీ జీవితం వేరు. ప్లీజ్ విజయ, నాకున్న ఒకే ఒక్క ఆత్మీయురాలివి కాబట్టి జరిగింది నీతో చెప్పాలనిపించింది. చెప్పాను. నేను లైట్ తీసుకుంటున్నాను, నువ్వు అలాగే ఉండు. రేపు ఉదయాన్ని పూజుంది, నిద్రపో. రేఖా, నేను చెప్పేది కాస్త విను. ఎందుకో నీ డెసిషన్ కరెక్ట్ కాదు అనిపిస్తోంది. जननी गायत्री सकल लोक सौभाग्यदायिनी पावनी गायत्री अखिल लोक ब्रह्मांड नायकी जननी गायत्री सकल लोक सौभाग्यदायिनी पावनी गायत्री विराट रूपं महादेवीं गायत्रीं वेदमातरं ध्यात्वा तास्यास्तदाङ्गेषु ध्याये देवताश्च देवता श्री गायत्री देवत्यै नमः ध्यानपूर्वक नमस्कारान् समर्पयामि। ఈ రోజు అలంకారం శ్రీ గాయత్రి మాత. ఆశ్వీజ శుద్ధ చవితి అనగా 4వ అవతారం. గాయత్రి మాత సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూల శక్తి. పంచముఖాలతో ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాజై వర్ణాలతో శంఖ చక్ర గదా పద్మములతో అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఈ అమ్మవారిని ధ్యానిస్తే అనంత శక్తితో పాటు బ్రహ్మజ్ఞానం కలిగి సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది. వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి పూజించి గాయత్రి స్తోత్రాలు పారాయణం చేయాలి.
ఓం గాయత్రీ దేవతాభ్యో నమః. వస్త్రాన్ ధారయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పరస్తాత్. ఆజుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. యజ్ఞోపవీతాన్ ధారయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం. అత గంధాన్ ధారయామి. గంధస్యోపలగ్రహణార్థం అక్షతాం సమర్పయామి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పణే. హరాస్థపుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ గాయత్రీ దేవత్యై నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సాధ్యం త్రివిధం మస్మిరాజితం ప్రియం. మంగళం దీపం త్రైలోక్యం భక్త్యాదీపం ప్రియస్యామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. శుభదీపానా కమల్ ఆగు. పూజ జరుగుతుంది కదా, వెయిట్ చేద్దాం. సాహీతే ఏకదా బ్రహ్మణముపహరత్ ఏకదేవయజమానాదిస్తేజో. ఎందుకు రేఖ ఇలా చేస్తున్నావు? ఆ రోజు హాస్పిటల్లో కనిపించి మాయమైపోయావు. నిన్న ఇంటికొచ్చి వెళ్ళిపోయావు.
నీకోసం మేము పిచ్చివాళ్ళలా వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండి కనీసం మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వవా? ఏంటమ్మా ఏమైంది? ఎవరో తెలీదు నాన్న. నన్ను పట్టుకుని రేఖ అని పిలుస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. రేఖ అంటే ఈ అమ్మాయి కాదు బాబు, అదిగో ఆ అమ్మాయి. రేఖ ఇలా రా అమ్మా. ఈ అమ్మాయే రేఖ. ఇది నా మనవరాలు విజయదుర్గ. తను విజయదుర్గ కాదండి, నా చెల్లెలు రేఖ. ఇదిగో ఇతను మా బావ, ఆమె భర్త. ఏయ్, ఏంటి గొడవ చేయడానికి వచ్చారా? నేను రేఖనేంటి, ఇతని భార్యనేంటి? గుళ్ళో గొడవ చేయొద్దు, ముందు బయటికి వెళ్ళండి. మేము గొడవ చేయటానికి వచ్చావా? నాన్నగారు నీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుసమ్మా. రఘు కోసం వద్దు, నా కోసం వద్దు, నాన్నగారి కోసమైనా నువ్వు ఇంటికి రావాలమ్మా. రా వెళ్దాం. ఏయ్, ఎవరివయ్యా నువ్వు? ఏమిటా దౌర్జన్యం? ముందా చెయ్యి వదులు. అది కదమ్మా, తను నా చెల్లెలు రేఖ. ఏయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా పేరు రేఖ కాదు, విజయదుర్గ. ఇదిగో తను రేఖ. రేఖ, వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. విన్నారు కదా, ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఎందుకు రేఖ ఇలా మాట్లాడుతున్నావు? నీ బాధంతా నేను గౌరీ ఏమవుతావనే కదా. నేను గౌరీని వదలను, నువ్వు మాత్రం ఇంటికి రావాలి. నాన్నా, వీళ్ళు మాటలతో వినేలా లేరు. ముందు వీళ్ళని బయటికి పంపించండి. నువ్వు నిజంగా రేఖవు కాదు అని మన నాన్న మీద ఒట్టేసి చెప్పమ్మా. నేను ఎవరి మీద ఒట్టేయాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళలేదు అంటే మనుషుల్ని పెట్టి నెట్టిస్తాను. పొండి. నువ్వు రాకుండా మేం వెళ్ళమమ్మా, నువ్వు రావాలి అంతే. నాన్నా, ఇంకా చూస్తారేంటి? బయటికి నెట్టించండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. తన్ని తరిమేండి నాన్న. బాబు వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఏయ్ మహేషు, ఎవర్రా ఇక్కడ? వీళ్ళని బయటికి పంపేయండి. లాగపడేయండి రా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? రేఖ, సార్ నేను చెప్పేది నిజం. రేఖ, అమ్మా, అమ్మా, రేఖ, సార్ నా మాట వినండి బాబు. వదలండి. రేఖ, బాబు, సార్. ఎవరో తెలీదు నాన్న. నన్ను పట్టుకుని రేఖ అని పిలుస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు రేఖని ఇలా బిహేవ్ చేసింది? నేనంటే తనకి పనికిరాను అనుకోవచ్చు. గౌరికి నన్ను కట్టబెట్టింది కాబట్టి నన్నేం చేసినా పర్వాలేదు. కానీ సొంత అన్నయ్యవి నిన్ను కూడా అలా మనుషులు పెట్టి గెంటించడం ఏంటి?
తను రేఖ కాదు కాబట్టి. ఏంటి తను రేఖ కాదా? మరి రేఖ కాకుండా ఎవరు? విజయదుర్గి అంటావా? అలా అనుకోవాలనే ఇదంతా చేసింది. నిజంగా తను రేఖ అయితే ఇలా ఎలా ప్రవర్తిస్తుంది అని మనం అనుకోవాలి. మనం తన్ని ఎవరో అనుకోవాలి. అందుకు తను చాలా దారుణంగా ప్రవర్తించాలి. ఇప్పుడు అలాగే ప్రవర్తించింది. ఎందుకు బావా ఇలా చేస్తోంది? ఏ మనం అంత కానివాళ్ళం అయిపోయామా? ఎందుకు మనకు దూరం కావాలి? నేనంటే గౌరికి దక్కాలి, ఓకే. కనీసం మీకనే దగ్గర కావచ్చు కదా. ఎందుకు దూరం కావాలి? తను ఎలాంటి మనిషో నాకంటే నీకే బాగా తెలుసు రఘు. తను రేఖగా ఇంటికొస్తే నీకు గౌరికి మధ్య గొడవలొస్తాయి. అందుకే రాదు. ఇలా ఎంతకాలం? అది తనకే తెలియాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏది చెయ్యొద్దు. మనం ఏం చేసినా రేఖ అక్కడ ఉండకుండా మళ్ళీ పారిపోతుంది. ఎక్కడుందో తెలియక బాధపడటం కన్నా ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందని సరిపెట్టుకోవటం మంచిది. పోనీ ఈ విషయం వినయ్ అంకుల్కి తాతయ్యకి చెప్తే? మనల్ని అంటే కాదండి, కనీసం వాళ్ళని ఒప్పుకొని ఇంటికొస్తుందేమో. రాదు రఘు, నాకు తెలుసు. అనవసరంగా ఈ విషయాలు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి మనలాగే వాళ్ళు బాధపడటం దేనికి? వదిలేసి. నిన్నటిదాకా తను ఎక్కడో ఉందనుకున్నావు. ఈరోజు తను క్షేమంగా ఉందని తెలిసింది. మనకు చాలు. తను విజయదుర్గ కాదండి, నా చెల్లెలు రేఖ. నువ్వు నిజంగా రేఖవు కాదు అని మన నాన్న మీద ఒట్టేసి చెప్పమ్మా. నాన్నగారి కోసమైనా నువ్వు ఇంటికి రావాలమ్మా. ఎవరు వాళ్ళిద్దరు? మా అన్నయ్య, నా భర్త. అంటే రఘు? అవును, ఆ చేతి కట్టున్న వ్యక్తి రఘు. ఆ పక్కనే ఉంది మా అన్నయ్య కమల్. అంత నిర్దాక్షిణంగా వాళ్ళని ఎలా బయట గెంటేయమని చెప్పావు? కొంచెం ఉండుంటే మా నాన్న వాళ్ళని కొట్టించినా కొట్టించేవారు. అయినా కాస్త మామూలుగా మాట్లాడాల్సింది కదా. నేనుగా బిహేవ్ చేసుంటే వాళ్ళకి వెంటనే అనుమానం వచ్చిండేది. నేను అలా చేయలేదు కాబట్టి నేను రేఖనా కాదా అన్న అనుమానం వాళ్ళకి మిగిలిపోయింది. ఏదేమైనా నువ్వు చేసిన పని మాత్రం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది రేఖ. నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు కనిపించావు అనే ఆనందంతో వచ్చిన వాళ్ళని అలా అవమానించి పంపించడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నేను కావాలని చేశాను. అలా చెయ్యాలి, తప్పదు. కానీ అలాంటి డెసిషన్ తీసుకోవడానికి నేనెంతగా ఆలోచించుంటానో, నా మనసుకి ఎంత సర్ది చెప్పుకొని ఉంటానో ఒక్కసారి ఆలోచించు. ఒకవైపు నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త, మరోవైపు నా రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య. ఎలా అయినా సరే నన్ను రేఖగా నిరూపించి ఆ ఇంటికి తీసుకెళ్లాలని వస్తే మనుషుల్ని పెట్టి బయటికి నెట్టించాను. తప్పదు, కొన్నిసార్లు అలా చెయ్యాలి.
నువ్వు కష్టమని తెలిసిన నీ ఇంట్లో పరాయి మనిషిలా బతకడం లేదా? ఇది అంతే. నువ్వు ప్రతిదానికి నాతో కంపేర్ చేసుకుంటావు దేనికి? నా జాతకం ప్రపంచంలో మరెవరికి రాకూడదు. వాళ్ళని చూస్తే జాలనిపించింది. చాలా మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. మంచివాళ్ళు కాకపోతే అసలు ఆలోచనే లేదు. కానీ భరించలేనంత మంచితనం వాళ్ళలో ఉంది. అదే ప్రాబ్లం. తెలుసో తెలియకో మొత్తానికి గౌరికి రఘుకి నా చేతుల మీదుగా పెళ్లి చేశాను. వాళ్ళ కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది. అందుకే కష్టమైనా వాళ్ళని పంపించేశాను. కానీ నువ్వు రేఖవని చెప్పడం వల్ల మా వాళ్ళలో ఏదైనా అనుమానం వచ్చిందా అనిపిస్తుంది. నేను రేఖ పేరుతో ఉండడం కూడా లేనిపోని అనుమానాలకు దారితీస్తుందేమో అనిపిస్తుంది. అదేం లేదులే. ఏదైనా ఉంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలో నాకు తెలుసు. అక్క కమల్ అటు చూడు. హాయ్